గవర్నమెంట్ స్కూల్లో కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్లర్క్, అటెండర్, టీజీటీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అర్హత 10th క్లాస్ పాస్ అయితే చాలు. క్లర్క్, అటెండర్ జాబులు రావడానికి ఛాన్సులు ఉన్నాయి. ఇందులో జీతం 45,000 వరకు ఉంది. 50 ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళు ఈ ఈ జాబులకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో బోత్ మేల్ ఫిమేల్ ఇద్దరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఆగస్టు 10వ తారీఖు వరకు అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసి మీరు ఎంతో కొంత ట్రై చేయండి. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీకు రెగ్యులర్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, వివిధ సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆర్ట్ మాస్టర్ అని, జనరల్ ఎంప్లాయీస్ అంటే క్లర్క్ అని, లేకపోతే అటెండర్ అని, అలాంటి జాబులు అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇక్కడ ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి చూడండి మీరు, మొత్తం సుమారుగా ఇవి 4 పేజీల అప్లికేషన్ ఉంది. ఒక్కసారి చూడండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మదర్ నేమ్ అని, పర్మనెంట్ అడ్రస్ అని, ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ సైన్ చేయడం కానీ, మీ పర్మనెంట్ అడ్రస్ని ఇవ్వడం కానీ, కరస్పాండింగ్ అడ్రస్ ఇవ్వడం కానీ, మీ కేటగిరీని మెన్షన్ చేయడం కానీ, ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసి మీరు ఇవ్వాలన్నమాట. మీ స్కిల్స్ని ఇక్కడ ఫిల్ చేయడం అని, మీ ఆధార్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్ ఇవన్నిటిని ఇచ్చి మీరు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. ఒకసారి చూడండి, ఈ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఈ ఈ లింక్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ పోస్టులు చూసుకుంటే క్లర్క్ పోస్ట్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. జాబ్ వచ్చేసరికి 19,000 వరకు ఉంది. ఇక్కడ మీకు ఫస్ట్ 10th క్లాస్ మార్క్ షీట్ చూసిన తర్వాత, 10th క్లాస్ ఎలిజిబిలిటీ చూసిన తర్వాత వీళ్ళు అక్కడ మీకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ పెడతారు. దాన్ని బట్టి వాళ్ళు మీకు మార్క్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇంకోటి ఉంది జనరల్ ఎంప్లాయీస్, 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ 18 నుంచి 50 ఏళ్ళ లోపలే ఉండాలి. మళ్ళీ ఆ పర్సన్స్ మల్టీ స్కిల్డ్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. వీటిలన్నీ చూసుకోండి. ఇవన్నీ ఎంబీబీఎస్కి సంబంధించినవి. మెడికల్ ఆఫీసర్ కానీ, లేకపోతే నర్సింగ్ సిస్టర్ కానీ, ఫిజికల్ ట్రైనర్, ఇన్స్ట్రక్టర్ కానీ, ఇవన్నీ నర్సింగ్కి సంబంధించినవి, మెడికల్ ఫీల్డ్కి సంబంధించినవి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు టీచింగ్ పోస్టులు చూసుకోండి. పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, పీజీటీ ఇంగ్లీష్, వీటిలన్నిటికి మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే చేయాలనుకుంటున్నారో అందులో మినిమం 50% మార్క్స్ అనేవి రావాలి. లేకపోతే మళ్ళీ మీరు బీఈడీ డిగ్రీ చేసి ఉండాలి. ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఈడీ చేసి ఉండాలి. మళ్ళీ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. లేకపోతే 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ చేసి ఉండాలి. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోండి, మీరు మళ్ళీ క్యాపబిలిటీ అయి ఉండాలి. హిందీ మీడియంలో కానీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కానీ చెప్పడానికి క్యాపబిలిటీ అయి ఉండాలి. అవి చూసుకోండి. ఇంకా ఇక్కడ మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ 2 సంవత్సరాలు, సిబిఎస్ఈలో 2 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఇది ఎక్స్పెషల్లీ ఫర్ టీచర్స్కే. ఈ స్లైడ్ అయితే పర్టికులర్గా టీచర్స్కే. ఒకసారి మీరు చూసుకోండి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ అయి ఉండాలి. మళ్ళీ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి. ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు శాలరీస్ కూడా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. ఈ మొత్తం పీడిఎఫ్ అనేది నేను కింద ఒకసారి పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఒకవేళ మీరు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీ బయోడేటా, ఇంకా మీ ఫోటో కాపీస్ ఆఫ్ మీ సర్టిఫికేట్స్, ఇంకా మీ టెస్టిమోనీస్, ఇవన్నీ మీరు వెళ్ళి అప్లై చేయండి. దాంతోపాటు మీరు 500 రూపీస్ ఫీ అనేది కట్టాలి. మీరు పర్టికులర్గా ఈ 500 రూపీస్ అని ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఈ నేమ్కి మీరు డీడీ చేయాలన్నమాట. ఒకసారి ఇది జాగ్రత్తగా చూడండి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యే వాళ్ళ క్యాండిడేట్స్ అందరికీ మీకు మెయిల్ కానీ, లేకపోతే ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారు. ఒకసారి ఇది మొత్తం చూసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద లింక్లో పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.